Hi my dear students, welcome back to the Allied Education YouTube channel. అయితే ఈ యొక్క వీడియోలో ది అలైడ్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇయర్ ఏదైతే 2022 ఉందో 2022 సియుసెట్ అంటే సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించబోయే ఎగ్జామ్స్, అలాగే ఏపీ పీజీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పీజీ చేయడానికి నిర్వహించే ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇవి పీజీకి అంటే ఎంఎస్సి అలాగే ఎంఎస్సి మరియు ఎంఏ కోర్సులు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారి గురించే ఈ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఏపీ పీజీ సెట్ వంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ది అలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనం ఈ యొక్క ఇయర్ ఏదైతే 2022 రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు ఏంటి అంటే స్కాలర్షిప్స్ రానిదే, అంటే స్కాలర్షిప్ రావాలి అంటే యూనివర్సిటీస్ లో మాత్రమే మీ యొక్క పీజీని కంప్లీట్ చేయాలి. సో అంటే యూనివర్సిటీస్ లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ మీకు సీట్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తాయి. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు స్కాలర్షిప్ రావాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ రావాలి. సో యూనివర్సిటీస్ కి కాంపిటీషన్ కూడా పెరిగింది. సో దీన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ కూడా బాగా పెరగాలి. సో అందుకే ఈ ఇయర్ ఏం చేస్తున్నామంటే ఏపీ పీజీ సెట్ కి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ వచ్చి లాంగ్ టర్మ్ అంటే కొద్దిగా ఎక్కువ రోజులు మీకు ప్రిపరేషన్ అంటే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఇక్కడ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనం ఫస్ట్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కనిపించే ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనం ఏప్రిల్ 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఏప్రిల్ 15 మనకి ఏప్రిల్ 15 ఏదైతే 2022 ఉందో దీని నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు కొంచెం లేట్ గా తెలిసినప్పటికీ మీరు ఎవరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ మండే మనం కొత్త బ్యాచ్ ప్రారంభిస్తాం. మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో జాయిన్ అవుతారు. సో ఈ లోపల మీరు క్లాసెస్ ఏమైనా అయిపోయాయి అని ఎవరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే 5 క్లాసెస్ అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. సో అవి కూడా మీరు వినుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, మీరు 15 రోజుల తర్వాత జాయిన్ అయినప్పటికీ ఈ 15 రోజుల 5 క్లాసెస్ అన్ని వీడియో అంటే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అవి మీరు వినొచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఎగ్జామ్ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు ఈ యొక్క కోచింగ్ అయితే రన్ అవుతుంది. ఎవరైనా లేట్ గా జాయిన్ అయితే మీకు ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ ఉంటుంది. అది కూడా జూన్ 15 వరకే తీసుకుంటాం. అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎవరైతే మా దగ్గర ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క లాంగ్ టర్మ్ అంటే మీ యొక్క ఎగ్జామ్ అయినంత వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్ టర్మ్ కి ఫీజు వచ్చి 5,000 రూపాయలు. బట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ అందరి ముందు మీ యొక్క ఫీజు వచ్చి 3,000 రూపాయలు చేయడం జరిగింది. సో ప్రతి బ్యాచ్ కి మనం 40 మెంబర్స్ టు 50 మెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ కి 40 to 50 మెంబర్స్ తీసుకుంటాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇందులో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఫీజు ఎలా పే చేయాలి, ఎలా ఉంటుంది క్లాసెస్ అనేది నేను మీకు తర్వాత వివరిస్తాను. సో ఈ యొక్క డెమో క్లాసెస్ అన్ని మీరు ఫాలో అయ్యి మా యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా ఎలాంటి సబ్జెక్ట్ అందిస్తాము అన్నది గమనించుకొని మీరు ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆక్సిడేషన్ చూద్దాం. ఆక్సిడేషన్ సో బేర్ వినిగర్ కి ఎక్కువ ఏంటంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు అనమాట. సో వెన్ కీటోన్స్ కన్వర్టెడ్ టు ఎస్టర్స్ వాట్ ఈస్ ద రియాక్షన్? అలా అంటే ఇక్కడ చూడండి ఆక్సిడేషన్ జరుగుతుంది అంటే సమ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అని, లేదంటే జస్ట్ వెరీ సింపుల్ బేర్ వినిగర్ రియాక్షన్ మాత్రం. చూడండి బేర్ వినిగర్ ఆక్సిడేషన్. సో ఏంటంటే మనకి ఇక్కడ ఇన్సర్షన్ ఆఫ్ ఆక్సిజన్ జరగాలి. సో మీకు చెప్పాను ఆల్రెడీ ఆక్సిజన్ ని జనరేట్ అంటే నాసెంట్ ఆక్సిజన్ ని జనరేట్ చేయడానికి పెరాక్సీ యాసిడ్స్ వాడతాము అని చెప్పాను, గుర్తుందో లేదో. పెరాక్సీ యాసిడ్స్ కానీ లేదంటే ఎజో కాంపౌండ్స్ కానీ అలాంటివి, ఇందులో అపాక్సైడ్స్ ఆర్ సంథింగ్ ఎందులోనో చెప్పాను. సో అది అన్నమాట. ఇప్పుడు ఇది మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బేర్ వినిగర్ అనగానే మీకు కీటోన్స్ కన్వర్టెడ్ టు ఎస్టర్. సో చూడండి ఇది C డబుల్ బాండ్ లో సమ్ CH3 ఉంది అనుకోండి. ఇది ఏమవుతుంది ఎస్టర్ అంటే CH3 C డబుల్ బాండ్ లో OCH3. సో అంటే ఇక్కడ ఆక్సిజన్ ఒక్కటే ఎక్స్ట్రా ఉంటుంది. మీకు ప్రొడక్ట్ రాయడంలో అసలు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే పెరాక్సీ యాసిడ్ ఉండాలంటే పెరాక్సీ యాసిడ్. అర్థమైందా? పెరాక్సీ యాసిడ్ అంటే ఏంటి?
సి డబల్ బాండ్ ఓహెచ్ అన్నమాట. ఇక్కడ పెరాక్సీ లింకేజ్ ఉంటుంది. ఓకే లింకేజ్, పెరాక్సీ లింకేజ్. ఫైన్. బేర్ వెనిగర్ ఆక్సిడేషన్ అన్నాం చూడండి, ఆక్సిజన్ యాడ్ అయింది. ఇందులో ఏమవుతుంది, కీటోన్స్ కన్వర్టెడ్ టు ఎస్టర్ అన్నమాట. సో ఎస్టర్ కింద మారుతుంది. మీకు ఇలా ఇదే గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు ఏ నేమ్ రియాక్షన్ లో అయినా సరే ఏ కాంపౌండ్ ఏ ఫంక్షనల్ గ్రూప్ కి ఇంటర్చేంజ్ అవుతుంది. మీకు ఎన్ని నేమ్ రియాక్షన్స్ వచ్చినా అవన్నీ ఈ ఉన్న 9 లేదంటే 10 ఫంక్షనల్ గ్రూప్స్ లోనే రొటేట్ అవుతూ ఉంటాయి. మనం ఇది తీసుకుంటే అది వస్తుంది, అది తీసుకుంటే ఇది వస్తుంది. సో అంటే ఇందులోనే రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు అలా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు చాలా ఈజీగా వస్తాయి నేమ్ రియాక్షన్స్ అనేవి. సో ఏంటి, ఆర్ సి డబల్ బాండ్ ఓ ఆర్ ప్లస్ సమ్ ఆర్ డాష్ సి డబల్ బాండ్ ఓ హెచ్. సో ఏంటిది, పెరాక్సీ యాసిడ్ గివ్స్ రైస్ టు ఆర్ సి డబల్ బాండ్ ఓ. ఇక్కడ ఆర్ డాష్ అనుకుంటే ఆర్ డాష్. సో ఏమొచ్చింది మనకి, ఎస్టర్ వచ్చింది. సో దీంతో కార్బాక్సిలిక్ ఇది పోతే రిమైనింగ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్ కింద ఉండిపోతాను. ఫైన్. అర్థమైందా? సో ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇందాక ఏం తీసుకున్నాను, సమ్ ఆర్ తీసుకున్నాను, CH3 అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిందా, ఆక్సిజన్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు CH3 ఈ డబుల్ బాండ్ CH3 ఉంది. మీకు ఎస్టర్స్ లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ ప్లేస్ బట్టి ఏకంగా అంటే దాని పేరు ఏకంగా మారిపోతుంది అనమాట. ఆక్సిజన్ ఇక్కడ వస్తే ఇది ఒక ఎస్టర్ అవుతుంది, ఇక్కడ ఈ రెండు సేమ్ కాబట్టి సరిపోయింది. ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ ఏదో సంథింగ్ వేరే గ్రూప్ ఉంది అనుకోండి. సో అప్పుడు ఆక్సిజన్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా అని డౌట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఇలాంటి ఏదో ఒక గ్రూప్ ఉంది, ఏంటి, సి డబల్ బాండ్ CH3. ఇప్పుడు ఆక్సిజన్ ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము, సమ్ పెరాక్సీ యాసిడ్ బెంజైల్ పెరాక్సీ యాసిడ్ తీసుకున్నాము, C6H5CO3H. సో ఇలాంటి కండిషన్ వచ్చేటప్పుడు ఆక్సిజన్ ఎప్పుడు లార్జర్ రెండు గ్రూప్స్ లో కంపేర్ చేసుకుని లార్జర్ గ్రూప్ పక్కన ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ సైక్లోహెక్సాల్ గ్రూప్ ఉంది. ఈ రెండింటిలో ఏది లార్జ్ చెప్పండి, CH3 సైక్లోహెక్సాల్? సైక్లోహెక్సైన్ మేడం. సో దీనికి ఇన్సర్ట్ చేస్తాం. ఫైన్, మీకు అర్థమైందా? సే yes or no. ఓకే మేడం. yes. సో ఇప్పుడు ఇంటర్మాలిక్యుల్ ఒకటే దాంట్లో ఉంది అనుకోండి, సో ఇలా ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడైనా అటాచ్ అవ్వచ్చు, ఇక్కడైనా అటాచ్ అవ్వచ్చు. సో దీని కాంపౌండ్ ఏమొస్తుంది చెప్పండి, C6H5CO3H. ఏమొస్తుంది ఆన్సర్? ఇది 5 మెంబర్డ్ ఉంది, దీని మధ్యలో ఆక్సిజన్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఆక్సిజన్ తో కలిపి ఎన్ని మెంబర్డ్ రింగ్ అవుతుంది అంటే 5 కార్బన్స్ ఉంటే 1 ఆక్సిజన్ అంటే 6 మెంబర్డ్ అవుతుంది, అంతేనా? ఫైన్, అర్థమైందా ఇది? ఓకే, ఫైన్. మీకు నెక్స్ట్ పెనుక్లోన్ అందులో రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ చెప్తాను. సో అప్పుడు యాక్చువల్లీ ఒక ఆర్డర్ ఉంటుంది, ఇందులోనైనా రీఅరేంజ్మెంట్ జరగాలి అనుకుంటే అంటే రీఅరేంజ్మెంట్ కి ఛాన్స్ ఉంది అంటే దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ప్రకారం అంటే అక్కడ ఉన్న గ్రూప్స్ రెండింటిలో ఏది ఎక్కువ దాన్ని బట్టి జరుగుతుంది.
ఓకే, ఇది గుర్తు చేయండి, నేను మళ్ళీ చెప్తాను. లేదంటే ఇప్పుడు ఆర్డర్ రాసేసుకుంటారా, దెన్ నెక్స్ట్ అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఈజీగా అవుతుంది. ఆర్డర్ మైగ్రేటరీ ఆర్డర్ రాసుకోండి ఏదైనా సరే. ఫస్ట్ హైడ్రోజన్, దాని తర్వాత ఫినాయిల్, దాని తర్వాత టెర్షియరీ ఆల్కైల్, దాని తర్వాత సెకండరీ ఆల్కైల్, దాని తర్వాత ప్రైమరీ ఆల్కైల్, దాని తర్వాత మిథైల్. సో టెండెన్సీ టు మైగ్రేట్ అన్నమాట. ఏదైనా సంథింగ్, ఏదైనా గ్రూప్ మైగ్రేట్ అవ్వాలి అనుకుంటే ఇలా, అంటే ఈ ఆర్డర్ ప్రకారం మైగ్రేట్ అవుతాయి. ఓకే, మీకు బెంజిలిక్ రియాక్షన్ అని ఉందా? మీకు సిలబస్ లో ఉందా బెంజిలిక్? విన్నారా ఎప్పుడైనా? ఎస్ ఆర్ నో? విన్నాం మేడం. అయితే చెప్తాను చూడండి. అంటే నేను ఇందాక సిలబస్ చూసేటప్పుడు లేదు, బట్ ఈజీ కదా. సో ఇందాక బెంజాయిన్ కండెన్సేషన్ లో ప్రోడక్ట్ ఏమొచ్చింది? బెంజాయిన్ వచ్చింది. సో అక్కడ నుంచి ఈ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది చూడండి. బెంజిల్, బెంజిల్, బెంజిల్. సో ఇట్ ఈస్ ద రీఅరేంజ్మెంట్ అన్నమాట. వన్ టైప్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఏదైనా రీఅరేంజ్మెంట్స్ ఎందుకు జరుగుతాయి? సో ఉన్న కాంపౌండ్, అంటే మనం ఒక రియాక్షన్ చేసేటప్పుడు ఒక కాంపౌండ్ వస్తే దానిలో రీఅరేంజ్మెంట్ జరగడం వల్ల ఇంకా అది స్టేబుల్ గా అయ్యింది అనుకోండి. సో అలాంటి కండిషన్ లో మనకి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది అనమాట. ఓకే, ఎప్పుడు జరుగుతుంది? మనకు వచ్చిన ప్రోడక్ట్ రీఅరేంజ్మెంట్ జరగడం వల్ల ఇంకా స్టేబుల్ గా ఉన్నట్లయితే అప్పుడు. సో అందుకని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా దాంట్లో మనకి కార్బోకాటియన్ ఉందనుకోండి, అది సమ్ సెకండరీ అనుకోండి, రీఅరేంజ్మెంట్ జరగడం వల్ల టెర్షియరీ అయితే ఖచ్చితంగా రీఅరేంజ్మెంట్ జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ బెంజాయిన్ ఏమొచ్చింది మనకి? సి డబల్ బాండ్ లో COH. సో ఇలా వచ్చింది కదా. కండెన్సేషన్ ఆఫ్, అంటే ఇంతవరకు ముందు రియాక్షన్ మీకు బెంజాయిన్ కండెన్సేషన్ తెలుసు. కండెన్సేషన్ ఆఫ్ 2 aromatic aldehydes gives benzoin, ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్. ఇప్పుడు దీన్ని మనం రీఅరేంజ్మెంట్ చేస్తున్నాం అన్నమాట ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HNO3. ఏమొస్తుందంటే యాసిడ్ సాల్ట్ కింద ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది యాసిడ్ కాబట్టి సి డబుల్ బాండ్ లో ఆక్సిడేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఆక్సిడేషన్ రాసాను కదా. సో ఫస్ట్ ఇలా ఫామ్ అవుతుంది. దీని నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటి దగ్గర కార్బోకాటియాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఒక గ్రూప్ వచ్చి దీనికి అటాక్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? దీనికి O- ఉంటుంది, దీనికి C+ అన్నమాట. ఫైన్, నీట్ గా రాస్తానండి. ఫస్ట్ ఏంటంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ OH వచ్చి అటాక్ అవుతుంది ఈ కార్బన్ కి. సో ఈ కార్బన్ కి OH అటాక్ అవగానే ఇది ఇక్కడికి వెళ్తే ఏంటి? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. సో అప్పుడు ఇది ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది. సో ఇక్కడ OH ఉంది, దాన్ని అగైన్ ఇది ఇలా హీల్ అయిపోగానే మళ్ళీ దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, అప్పుడు ఇది అగైన్
ఇక్కడికి వచ్చేసింది అంటే సి డబుల్ బాండ్ ఓహెచ్ దీని దగ్గరకు వచ్చిందా. సో ఇక్కడ చూడండి ఫినైల్ గ్రూప్ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఓ మైనస్ ఉంటుంది. ఫైన్, అర్థమైందా మీకు? అసలు ఎలా జరుగుతుందో అర్థమైందా? ఫస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అని చెప్పాము, తర్వాత యాసిడ్ HNO3 వేసాం, అండ్ ముందు నుంచి బేసిక్ మీడియా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, ఆక్సిడేషన్ జరిగి ఈ రెండు కీటో గ్రూప్స్ కింద, అంటే ఒకటి OH ఒకటి సి డబుల్ బాండ్ లో ఉండేది, రెండు కీటో గ్రూప్స్ అవుతాయి. దాని నెక్స్ట్ ఏమవుతుందంటే OH మైనస్ అనే గ్రూప్ వచ్చి ఇక్కడ అటాక్ అయితే అప్పుడు ఏంటిది సి డబుల్ బాండ్ లో మైనస్ ఉంది కదా. సో ఇది మైగ్రేట్ అవ్వగానే మళ్ళీ ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చి ఇక్కడ డబుల్ బాండ్ లో ఫార్మ్ చేస్తుంది. సో యాసిడ్ వస్తుంది అనమాట. ఈ యాసిడ్ వచ్చాక ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫినాయిల్ ఉంది, ఇక్కడ అంటే కార్బాక్సిలిక్ బెంజిలిక్ సాల్ట్ అనమాట. ఇది ఏంటిది, దీన్ని ఏమంటాం, బెంజిలిక్ సాల్ట్. ఇది బెంజిలిక్ సాల్ట్ అంటాం. ఇక్కడ ఏంటంటే ర్యాపిడ్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఒకసారి ఎక్కడికి వస్తుంది, ఒకసారి ఎక్కడికి వస్తుంది. ఏదైతే సి డబుల్ బాండ్ మైనస్ కదా. ఓకే, ఇందులోనే ప్రోటాన్ ఇంటర్చేంజ్ జరుగుతుంది. బెంజిలిక్ యాసిడ్ సాల్ట్ ఏమంటాం దీన్ని, బెంజిలిక్ యాసిడ్ సాల్ట్. దీన్నే బెంజిలిక్ రీఅరేంజ్మెంట్ అంటాం, ఎందుకంటే లాస్ట్ ప్రోడక్ట్ బెంజిలిక్ వచ్చింది కాబట్టి. బెంజాయిన్ తీసుకుంటాం, బెంజాయిన్ తీసుకొని దాన్ని ఆక్సిడైజ్ చేసి రెండు సి డబుల్ బాండ్ గ్రూప్స్ వస్తాయి. దాని తర్వాత OH మైనస్ అటాక్ అవుతుంది. సో ఇక్కడ దీని మీద ఎలక్ట్రోఫిలిక్ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైతే మైగ్రేట్ అయిపోతుందో వెంటనే సి మైనస్ వస్తుంది. ఇదేమో మళ్ళీ దీన్ని న్యూట్రలైజ్ చేస్తే దగ్గరకు వస్తుంది. దీన్ని ఇంటర్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దీన్ని బెంజిలిక్ యాసిడ్ సాల్ట్ అంటాం. ఓకే, గాట్ ఇట్? సో ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు డిఫరెంట్ ఇది బెంజాయిన్ చెప్పాను కాబట్టి ఇది, అది ఇన్ కేస్ మీకు డిఫరెంట్ ఉంటే ఇందాక చెప్పిన ఆర్డర్ బట్టి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ సికి సపోజ్ ఫినైల్ గ్రూప్ ఒకటి, CH3 గ్రూప్ ఒకటి అన్నారు అనుకోండి, ఏది ఫస్ట్ అవుతుంది, ఫినైల్ గ్రూప్ మైగ్రేట్ అవుతుంది. అలాగే ఇది మీకు పెన్కోలో నేను సో ఓకే, ఇంకేమున్నాయి మనకి, రిడక్షన్, అన్నిటి రిడక్షన్ ఉంది. దీనిది మీల్బిన్ వేర్లీ ఫార్మర్. మీకు స్పెల్లింగ్ తెలుసు కదా, మీల్బిన్ వేర్లీ ఫార్మర్. మీకు చెప్పాను ఓపెన్ న్యూర్ ఆక్సిడేషన్ చెప్పినప్పుడు సేమ్, రెండు సేమే, కాకపోతే ఏం వాడతాం ఇక్కడ, అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ వాడతారని రెండింటిలో సమ్ కీటోన్ తీసుకుంటాం, ఇక్కడ ఆల్కహాల్ తీసుకుంటాం. కీటోన్ ఏదైనా అవ్వచ్చు, బట్ ఆల్కహాల్ ఏంటంటే COH, CH3CH3. ఓకే ఫైన్. తీసుకున్నాక అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఏదైతే కీటోన్ తీసుకున్నామో మనకి అది ఆల్కహాల్ అయిపోతుంది. ఇక్కడ మిగతా అంటే మన రియేజెంట్ కింద యాడ్ చేసేది ఇది కీటో ఫామ్ లో ఉంటుంది. సో ఇది మేజర్ ప్రొడక్ట్ అన్నమాట. సో ఇది ఏమవుతుంది అప్పుడు, ఇది కీటో ఫామ్ లో వస్తే ఏమవుతుంది, ఎసిటోన్ అవుతుంది. ఫైన్, మీకు MBP ఓపెన్ న్యూర్ ఆక్సిడేషన్ రెండు సేమ్, కాకపోతే ఈ అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ అనేది ఫస్ట్ దేనికి అటాక్ చేస్తుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు అంటే బోత్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఆక్సిడైజింగ్ రెండు కింద యాక్ట్ చేసేది ఏంటంటే అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ అని చెప్పచ్చు. ఓకే, సెకండరీ ఆల్కహాల్స్ కీటోన్ కింద కన్వర్ట్ అయితే యూజింగ్ అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్, ఇట్ ఈస్ ఏంటి ఏమంటాం దాన్ని, ఓపెన్ న్యూర్ ఆక్సిడేషన్ అంటాం. ఓకే, కీటోన్స్ ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అయితే, ఐ మీన్ సెకండరీ ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అయితే MBP రిడక్షన్ అంటాం. ఫైన్, అర్థమైందా మీకు?
ఎస్ ఆర్ నో? సో మీకు రియాక్షన్స్ అన్ని అయిపోయాయి మ్యాక్సిమం. సో క్లెమెన్షన్ వోల్ఫికేషన్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. క్లెమెన్సన్ రియేజెంట్ ఏంటి చెప్పండి? క్లెమెన్సన్ రియేజెంట్ ఏంటి? చెప్పండి, క్లెమెన్సన్ రియేజెంట్ ఏంటి? జింక్ అమాల్గం. సో ఇది వేసినా ఇదే వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? ఇది ఏ రియేజెంట్ అంటాం? వోల్ఫ్కిషనర్. సో ఇది వేసినా సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే. సో ఇంకా రెడ్యూస్ చేయాలంటే మనం కెటలైటిక్ హైడ్రోజనేషన్ H2 ప్రెసెన్స్ ఆఫ్ నికెల్, రాణి నికెల్ వాడినా ఏమవుతుంది? CH2 కింద కన్వర్ట్ అయిపోతుంది, సారీ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది, CHOH. ఈ రెండు అయితే ఏమవుతుంది? ఆల్కేన్స్ కింద రెడ్యూస్ అవుతాయి. అదే హైడ్రోజనేషన్ చేస్తే ఆల్కహాల్స్ కింద అవుతాయి. అండ్ ఇదైనా అవ్వచ్చు, LiANH4 అయినా అవ్వచ్చు. ఓకే, ఆర్ అదర్వైజ్ NaBH4 అయినా. ఇవన్నీ ఏంటి? రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ వేస్తే ఆల్కహాల్ వస్తుంది. ఈ రెండు అయితే మనకి ఆల్కేన్స్ వస్తాయి, డైరెక్ట్ గా ఆల్కేన్స్ వెళ్ళిపోతాయి. ఫైన్. సో ఇప్పుడు లైక్ ఒకటి ఇచ్చాను అనుకోండి, దీనికి ఏమొస్తుందో ప్రొడక్ట్ చెప్పండి నాకు. చెప్పండి. చెప్పండి, ఇప్పుడే చెప్పాను కదా C డబుల్ బాండ్ లో ఏమవుతుందండి? CH2 అవుతుంది. సో దీని ఆన్సర్ ఏంటి? దాని పేరు కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది, అందుకనే నేను ఆప్షన్స్ పెంటేన్ అండి. ఇది ఆన్సర్ అంతే. ఎస్, సైక్లోపెంటేన్. సో ఏంటంటే ఇంకొకటి రియాక్షన్ C డబుల్ బాండ్ లో దీన్ని PCl5 తో రియాక్ట్ చేస్తే మనకి డైహాలైడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఏం ఫామ్ అవుతాయి? డైహాలైడ్స్. ఫైన్. ప్లస్ అంటే POCl3 వస్తుంది. ఈ రియాక్షన్ కొంచెం అంటే ఫార్మేషన్ ఆఫ్ డైహాలైడ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎలా అంటే ఇప్పుడు ABCD అని ఒక రియాక్షన్ సీక్వెన్స్ ఇచ్చి ABCD అలా ఇచ్చి లాస్ట్ XYZ ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది వస్తారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో విసినాల్ డైహాలైడ్స్ వచ్చాయి కదా, తర్వాత దీని రియాక్షన్ ఏంటంటే విసినాల్ హాలైడ్స్ తో అంటే ఇవి ఏ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుందో అలాంటి రియాజెంట్ ఇస్తారు. సో అప్పుడు మనకి లాస్ట్ ప్రోడక్ట్ తెలియాలంటే మధ్యలో ఈ రియాక్షన్ తెలియాలి కదా. PCl5 అంటే జెమినల్ కదా. PCl5 అంటే జెమినల్ డైహాలైడ్. ఎస్, ఒకటే కార్బన్ దగ్గర ఉంది కాబట్టి జెమినల్ డైహాలైడ్. ఓకే. సో ఫైన్. ఇది సేమ్ ఇప్పుడు SF4 అంటే 2 ఫ్లోరైడ్స్ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు SF4 అనమాట. ఇందాక ఫ్లోరిన్స్ అయితే సో ఇలా అనమాట SF4. ఓకే. ఇంకొకటి డైథయాన్స్ అని ఉంటది. అలా చేసిన డైథయాన్స్ అంటే ఇది కూడా మీకు MSc లో వస్తుంది అన్నమాట. థైన్ ఎలా అంటే సపోజ్ డైథయాన్స్ ని మనం C డబుల్ బాండ్ ఓది ప్రొటెక్టింగ్ గ్రూప్ కూడా యూజ్ చేస్తాం. యాక్చువల్లీ ఎలా అంటే దీనికి S సంథింగ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఏమవుతుందంటే C ప్రొటెక్ట్ ని అలా చూపిస్తాను చూడండి. సో అంటే ఇక్కడ C డబుల్ బాండ్ లో ఉన్నది కాస్త ఈ డైథయాన్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని రియాక్ట్ చేసామనుకోండి రాణి నికెల్ తో. ఇందాక చూడండి మన రాణి నికెల్ వేసేటప్పుడు ఏమొచ్చింది?
ఆల్కహాల్ వచ్చిందా? ఇప్పుడు ఈ కండిషన్ లో ఏమొస్తుందంటే ఈ రెండు క్లియర్ అయిపోయి CH2, సో ఆల్కేన్స్ వస్తాయి అన్నమాట. ఫైన్, అర్థమైందా మీకు? ఓకే, సో ఇవి పాలిమరైజేషన్ రియాక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాయి. అంటే అది డిపెండింగ్ అపాన్ ద ఇది అనమాట. ఇప్పుడు సపోజ్ 6CH4 అంటే ఫార్మాలిన్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ CaOH twice, ఇవన్నీ కంబైన్ అయిపోయి ఫార్మోస్ అంటే 6 కదా, 1 2 3 4 5 6. సో ఇవన్నిటికి OH, ఇవన్నీ OH లో ఇవన్నీ H అన్నమాట. ఈ లాస్ట్ అంటే ఇంకా ఎలాగో వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడేమో H, అంటే మళ్ళీ కంటిన్యూషన్ అన్నమాట ఇదంతా. OH OH ఇవేంటి పాలిమరైజేషన్ రియాక్షన్, ఫార్మోస్ అంటారు. ఓకే, మరి రియాక్షన్ ఏమైందండి? పాలిమరైజేషన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 6 మోల్స్ తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. అదే n మోల్స్ తీసుకుంటే n మోల్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ NCHO తీసుకున్నాం అనుకోండి, HCHO, ఇది రివర్సల్ రియాక్షన్. పొలిమరైజేషన్ జరిగినప్పుడు అన్ని రీజెంట్లు ఒకలా ఉండవు కదండి, మారుతాయి కదండి రీజెంట్లు అక్కడ. అర్థం కాలేదు నాకు. పాలిమరైజేషన్ రీజెంట్లు అన్ని ఒకేలా ఉండవు కదండి అక్కడ యూస్ చేసే రీజెంట్లు. దిస్ పర్టికులర్ అంటే 6 మోల్స్ కి తీసుకున్నాం కాబట్టి మనకి ఈ రియాక్షన్ ఎక్కడితో ఆగిపోవాలి, ఇది మనకు కావాల్సిన ప్రొడక్ట్ కాబట్టి ఇది తీసుకున్నాం. మాక్సిమం ఎవాపరేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఎవాపరేట్ అని రాస్తాం, అంటే ఇన్ జనరల్ అనిమోల్స్ కి. ఇక్కడ చూడండి, ఇది CaOH ట్రైస్ అంటే లైక్ లైన్ లా ఉంటుంది. అది మీకు ఏదైనా సరే అంతెందుకు చాక్ పీస్ తీసుకోండి, దీని మీద కానీ వాటర్ వేస్తే వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే వెంటనే డ్రైగా అయిపోతుంది అనమాట. సో అలాగా ఎక్కువ ఎవాపరేటెడ్ డ్రైనెస్ అలాంటివి ఉంటాయి. ఏదైనా సమ్ డీహైడ్రేటింగ్, ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ H2SO4 కొన్నిట్లో వాడతారు, కొన్నిట్లో CaOH ట్రైస్ వాడతారు. సో అలా అన్నమాట. కొన్నిట్లో డ్రై HCl వాడతారు. ఫైన్, అంటే కామన్ గా యూస్ చేసేది ఏమంటారు కదండి, అయితే కామన్ గా దీని పొలిమరైజేషన్ సెపరేట్ గా యూస్ చేస్తారు కదండి. గుర్తుపెట్టుకోండి, కామన్ గా డీహైడ్రేటింగ్ అని గుర్తుపెట్టుకోండి. డిపెండింగ్ అక్కడ ఏ రియాక్షన్ లో ఆ రియేజన్ బట్టి అందులో డీహైడ్రేటింగ్ ఏది ఉందో అది తీసుకోవచ్చు మీరు. ఓకే, అంటే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదో ఒకటి ఎలిమినేట్ అయితేనే కదా బాండ్ ఫామ్ అవుతుంది. సో అలాంటి కండెన్సేషన్ అవ్వాలంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆక్సిజన్ హైడ్రోజన్ ఇవే ఉన్నాయి. మనకి దీని నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఏంటి? H2O ఒకటే ఉంటుంది కాబట్టి డీహైడ్రేటింగ్ తీసుకుంటాం అనుకోండి. డీహైడ్రేట్ అంటే H2O ఎలిమినేట్ అవుతూ ఉన్న కొద్దీ బాండ్ అలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే CH2O అండ్ టైప్స్ వస్తుంది. దీన్ని పారాఫార్మాలిజేట్ అంటాం. పారాఫార్మాలిజేట్. ఓకే, ఫైన్. సో ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, 3 మోల్స్ ఆఫ్ కీటోన్ తీసుకుంటాం. ఈ ప్రొడక్ట్ మీకు తర్వాత అంటే నేమ్ గుర్తుపెట్టి కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుంటాం. సో చూడండి, ఇది కూడా డీహైడ్రేటింగ్ ఏజెంట్ అండ్ హీట్. ఇప్పుడు ఏమొస్తుందంటే సైక్లైజేషన్ జరుగుతుంది. అంటే కొన్నిట్లో 3 నంబర్ ఆఫ్ మోల్స్ బట్టి అది డిపెండింగ్ అపాన్ ద రియాక్షన్.
సైక్లైజేషన్ జరిగి సో చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ కార్బన్స్ తీసుకున్నట్లయితే చూడండి CH3 C డబుల్ బాండ్ CH3 ఈ C డబుల్ బాండ్ లో వరకు ఉన్నది ఇవన్నీ ఈ CH3 మోల్స్ కదా ఈ 3 మోల్స్ CH3 లో బయట చైన్ లో ఉండిపోయి ఇవి రియాక్ట్ అయ్యి సైక్లిక్ రింగ్ ని ఫామ్ చేస్తాయి. దీని పేరేమంటాం చెప్పాను ఆల్రెడీ మిసిటరైన్. ఇందులో చూడండి ఇందులో డబుల్ బాండ్స్ ఉంటే L/Ne లేకపోతే అప్పుడు వేరే నెంబర్. సో ఓకే దీంట్లో రియాక్షన్స్ అన్ని అయిపోయాయి.